ఇక బీఆర్ఎస్ క్రమశిక్షణకు మారుపేరు అంటున్నారు జోగు రామన్న. క్రమశిక్షణ ఉల్లంఘించారు కాబట్టి కవితపై వేటు పడిందంటున్నారు. పార్టీలోని నేతలందరికీ ఇదొక హెచ్చరిక అంటున్నారు జోగు రామన్న. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా క్రమశిక్షణ ఎవరు ఉల్లంఘించినా గతంలో క్రమశిక్షణ ఉల్లంఘించిన వ్యక్తులపైన ఇదే పద్ధతిలో చర్యలు జరిగినాయి కాబట్టి ఇప్పుడు కూడా క్రమశిక్షణ ఉల్లంఘించిన సందర్భంలో కవిత మేడం పైన కూడా సస్పెన్షన్ వేటు వేయడం జరిగింది. దీనివల్ల పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ మొత్తం గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్నటువంటి క్యాడరు పార్టీలో ఇంకా కార్యకర్తలకు నాయకులకు ఒక నమ్మకం విశ్వాసం ఇట్లా ఎవరైనా కూడా పార్టీకి వ్యతిరేకంగా పార్టీకి క్రమశిక్షణ తప్పి మాట్లాడితే ఇటువంటి చర్యలే ఉంటాయని చెప్పి ఇంకా పార్టీ రేపు రాబోయే రోజుల్లో కూడా బలోపేతం కావడానికి ఇది చాలా దోహదపడుతుంది.